ఈరోజు 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా! ఈ రిజల్ట్స్ మన ఎకానమీ పైన ఏ విధంగా ఇంపాక్ట్ చేయొచ్చు అండ్ అలాగే ఏ స్టాక్స్ పైనైనా పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేయొచ్చా అన్నది ఈరోజు మార్కెట్ అనాలిసిస్‌లో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ రిలేటెడ్‌గా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ వచ్చింది. అది కూడా మాట్లాడుకోవాలి. అండ్ అలాగే ఈరోజు వీడియోలోని మన స్టాక్ ఆఫ్ ది డేతో పాటు మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ ఉన్నాయి. అన్నీ కూడా వన్ బై వన్ క్విక్‌గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 355 పాయింట్స్ పెరిగి 77,269 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 121 పాయింట్స్ పెరిగి 24,119 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.62% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.07% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసినటువంటి థింగ్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే 5 రాష్ట్రాల ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఈ రోజు మనకి కౌంటింగ్ అయితే జరుగుతున్నది కదా. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి కూడా కౌంటింగ్ అయితే జరుగుతుంది. బట్ ఈ 5 స్టేట్స్ లో కూడా 3 స్టేట్స్, ఒకటి వెస్ట్ బెంగాల్, సెకండ్ వన్ పుదుచ్చేరి అండ్ థర్డ్ వన్ ఇస్ అస్సాం. ఈ 3 స్టేట్స్ లో కూడా బీజేపీకి క్లియర్ మెజారిటీ కనపడుతుంది కదా. సో ఈ మెజారిటీ కనపడుతుండడంతో దాన్ని అయితే మార్కెట్ కొంత పాజిటివ్ గానే తీసుకుంది. జనరల్ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సెంట్రల్ ఎలక్షన్ జరిగినప్పుడు కదా దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద కనపడుతుంది. ఇప్పుడు జరిగినవి స్టేట్ ఎలక్షన్సే కదా. సో దాని యొక్క ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎందుకు పాజిటివ్గా ప్లే చేయొచ్చు అంటే 2029 జనరల్ ఎలక్షన్స్ మళ్ళీ జరగబోతున్నాయి కదా. సో 2029 ఎలక్షన్స్ కన్నా ముందు ఈసారి జరిగినటువంటి 5 స్టేట్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఒక సెమీ ఫైనల్ లాగా మార్కెట్ అయితే భావిస్తుంది. సో దీనిలోని ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్లోని పవర్లో ఉన్నటువంటి బీజేపీకి తిరిగి 3 స్టేట్స్లోని గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తుందంటే ప్రజల్లో కొంత పాజిటివిటీ ఉన్నది ప్రెసెంట్ గవర్నమెంట్ రిలేటెడ్గా అని చెప్పి మార్కెట్లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. దట్టు ప్రీవియస్గా ఉన్నటువంటి గవర్నమెంట్లోని వ్యతిరేకత రాకుండా ఆ గవర్నమెంట్ తిరిగి కంటిన్యూ అయినట్లయితే ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు అవి ఉంటాయి కదా, ప్రీవియస్గా చేసినటువంటి క్యాపెక్స్ రిలేటెడ్గా కావచ్చు అండ్ అలాగే వేరియస్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా గవర్నమెంట్ కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంటుందని. అండ్ అంతేకాకుండా ఈ 3 స్టేట్స్లోని కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం వల్ల వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుంది. దానివల్ల ఈ 3 స్టేట్స్లో కూడా స్పెండింగ్ పెరగచ్చు అని చెప్పి హోప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. ఓవరాల్గా అనలిస్టులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లోని బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం వల్ల అక్కడ స్పెండింగ్ అయితే బాగా పెరగచ్చు, గవర్నమెంట్ స్పెండింగ్. దానివల్ల మన జీడిపికి 0.5% వరకు కూడా పాజిటివ్ ట్రిగర్ ప్లే చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి అనలిస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా దీనివల్ల ఈరోజు మార్నింగ్ నుంచి కూడా మార్కెట్లో కొంత పాజిటివ్ మూమెంటం అన్నది బిల్డ్ అయింది. దీంతో పాటుగా యుఎస్ ఇరాన్ వార్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ట్వీట్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి. ఈయన ఏం చెప్తున్నారంటే ఇరాన్ దగ్గర నుంచి ఫ్రెష్ ప్రపోజల్ అయితే వీళ్ళకి వచ్చిందని అండ్ దాన్ని అయితే ఇతను రివ్యూ చేస్తున్నానని చెప్తున్నారు. దాని తర్వాత ఈరోజు మరొక ట్వీట్ కూడా వచ్చింది. ఈ ట్వీట్లో ఈయన ఏం చెప్తున్నారంటే మిడిల్ ఈస్ట్ కావచ్చు, ఇరాన్ కావచ్చు అండ్ అన్ని కంట్రీస్ రిలేటెడ్గా కూడా మంచి జరిగేలాగా చూస్తున్నాము అండ్ ఇరాన్ తోని పాజిటివ్గా చర్చలు అయితే జరుగుతున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ట్వీట్ వచ్చింది. దీంతో పాటుగా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉన్నది కదా, దీన్ని కంప్లీట్గా బ్లాక్ చేయడం వలన వార్తో సంబంధం లేనటువంటి చాలా కంట్రీసే ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ఈ కంట్రీస్ అన్ని కూడా వాళ్ళకి చెందినటువంటి షిప్స్ ని సేఫ్ గా పంపించాలని చెప్పి రిక్వెస్ట్ చేసి దాంతో ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నుంచే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏవైతే కంట్రీస్ వార్తో సంబంధం లేకుండా ఉన్నాయో ఆ కంట్రీస్ కి చెందినటువంటి షిప్స్ అన్నిటిని కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి సేఫ్ గా పాస్ అయ్యేలాగా యుఎస్ గవర్నమెంట్ అయితే స్టెప్స్ తీసుకుంటుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా కంట్రీస్ కి చెందినటువంటి షిప్స్ అక్కడ బ్లాక్ అయిపోయి ఉన్నాయి కదా, ఆల్రెడీ లోడ్ అయి ఉన్నాయి చాలా షిప్స్, వాటన్నిటిని కూడా సేఫ్గా రిలీజ్ చేస్తామంటున్నారు. ఒకవేళ సేఫ్గా రిలీజ్ అయినట్లయితే కొంతవరకు క్రూడ్ అండ్ గ్యాస్ సప్లైస్ అయితే ప్రతి కంట్రీకి రీచ్ అవ్వచ్చు కాబట్టి దాన్ని కొంత మార్కెట్ అయితే పాజిటివ్గా తీసుకుంది. ఇప్పుడు రిలీజ్ చేస్తామంటున్నారు కదా, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మళ్ళీ తిరిగి ముందులా అయిపోద్దా, తిరిగి షిప్స్ అన్ని పాస్ అవుతాయా అంటే యాజ్ ఆఫ్ నౌ దీని రిలేటెడ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా క్లారిటీ లేదు. ఈవెన్ ఇరాన్ కూడా డిస్కషన్స్లో ఉన్నామనే చెప్తుంది, కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అన్ని వెసల్స్ని ఫ్రీగా వదులుతామని అయితే ఇరాన్ దగ్గర నుంచి క్లియర్గా స్టేట్మెంట్స్ రావట్లేదు. సో ఈ యుఎస్ అండ్ ఇరాన్ వార్ కంప్లీట్గా ఎండ్ అయ్యి 2 కంట్రీస్ మధ్యన డీల్ అయ్యేంత వరకు కూడా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మనకి కొంత ఇష్యూ కంటిన్యూ అవ్వచ్చు. కాబట్టి వార్కు ముందు మనకి ఎలాగైతే ఎనర్జీ సప్లైస్ ఉండేవో ఆ సప్లైస్ అయితే యాజ్ ఆఫ్ నో ఇంకా కంటిన్యూ అవ్వట్లేదు. సో 2 కంట్రీస్ మధ్యన డీల్ త్వరగా అయినట్లయితే ఓకే, మరి కొన్నాళ్ళు కనుక ఇదే ఇష్యూ ఇలా కంటిన్యూ అయింది అనుకోండి, అంటే ఇంకా చర్చలు జరుపుతున్నాం ఇది అని చెప్పి డెఫినెట్గా మనకి ఎనర్జీ ప్రైసెస్ ప్రతి కంట్రీలో కూడా పెరగచ్చు. ఈవెన్ యూఎస్లో కూడా మీరు చూడండి, మీకు ఇక్కడ చూపెడతాను గ్యాస్ ప్రైసెస్ వార్ ముందుకి ఇప్పటికి ఎంత
ఇంతలా పెరిగిపోయాయి, ఆల్మోస్ట్ 50% పెరిగిపోయాయి. సో ప్రతి కంట్రీలో కూడా ఈ ఎనర్జీ ప్రైసెస్ ఇంతలా పెరిగిపోయినట్లయితే అన్ని కంట్రీస్లో తిరిగి ఇన్ఫ్లేషన్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది ఏ ఒక్క ఎకానమీకి కూడా మంచిది కాదు. సో యుఎస్ ఇరాన్ వార్ ఇప్పుడు త్వరగా ఎండ్ అవడం అన్నది వరల్డ్ ఎకానమీస్ అన్నిటికీ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ వార్ రిలేటెడ్గా ఈరోజు ఈవినింగ్ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇప్పుడు యుఎస్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసి ప్రతి ఒక్క షిప్ ఫ్రీగా పాస్ అయ్యేలా చూస్తా ఉన్నది కదా. మైట్ బి దీనిలో భాగంగానే యుఎస్ కి చెందినటువంటి వన్ ఆఫ్ ది వార్ షిప్ ఇరాన్ కి చెందినటువంటి జస్క్ ఐలాండ్ దగ్గరికి వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని క్రాస్ అవ్వద్దని చెప్పి ఇరాన్ ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా కూడా యుఎస్ కి చెందిన ఈ వార్ షిప్ వెనకుండా ముందుకు రావడంతో ఈ వార్ షిప్ ని ఇరాన్ వాళ్ళు 2 మిసైల్స్ తోని అటాక్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. అండ్ దీన్ని ఇరాన్ కూడా ఒప్పుకుంటుంది. బట్ ఇప్పటి వరకు యుఎస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఒకవేళ ఇరాన్ యుఎస్ కి చెందినటువంటి ఈ వార్ షిప్ ని అటాక్ చేసినట్లయితే డెఫినెట్ గా యుఎస్ కూడా దీనికి రెస్పాండ్ అయితే అవ్వచ్చు. యుఎస్ కూడా తిరిగి అటాక్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి కన్సర్న్స్ అయితే కనపడుతున్నాయి. మైట్ బి ఇదే కనుక జరిగిందనుకోండి, రేపు మార్కెట్ లోని ప్రెషర్ కనపడేటువంటి అవకాశం ఉన్నది. నైట్ కి యుఎస్ దగ్గర నుంచి దీని రిలేటెడ్ ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో అన్నది చూడాలి. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉంటే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈరోజు 5 స్టేట్స్ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా. జనరల్లీ మనకి ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు కొన్ని స్టాక్స్కి పాజిటివ్ అవుతుంది, అది ఇది అని చెప్పి న్యూస్లు తిరుగుతాయి కదా. ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ వలన ఏవైనా స్టాక్స్ పైన ఇటువంటి పాజిటివ్ ఇంపాక్ట్ ప్లే చేయొచ్చా లేదా అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, మనకి వెస్ట్ బెంగాల్లోని బీజేపీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేసే దిశగా ఉన్నది కదా, కనబడుతుంది కదా. సో వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచినట్లయితే వెస్ట్ బెంగాల్ ఫోకస్డ్ కంపెనీస్ ఇవని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని కంపెనీస్ అయితే తిరుగుతున్నాయి. ఆ స్టాక్స్ లిస్ట్ కూడా మీకు ఇక్కడ చూపెడతా చూడండి ఎన్ని కంపెనీస్ ఉన్నాయో. సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం వల్ల ఇమీడియట్గా ఈ కంపెనీస్ అన్నిటికీ కూడా పాజిటివ్ అవుతుందా అంటే అటువంటిది ఏమి ఉండదు. జనరల్లీ ఇలాంటి న్యూస్ల వలన మనకు ఆ స్టాక్స్ పైన ఇంపాక్ట్ అన్నది ఒక 2-3 డేస్ ఉండొచ్చు, లేదా 1 వీక్ ఉండొచ్చు. కానీ ఆ కంపెనీస్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడైనా సరే బాగా రాలేదనుకోండి, డెఫినెట్గా అటువంటి స్టాక్స్ పైన మనం ఇంపాక్ట్ అన్నది చూస్తాం. సో ఎప్పుడైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే ఫండమెంటల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓన్లీ న్యూస్ బేస్తోని స్టాక్స్ 2-3 డేస్ పాజిటివ్గా రియాక్ట్ అవ్వచ్చు. కానీ ఆ పాజిటివ్ రియాక్షన్ తర్వాత ఒకవేళ కంపెనీ నెంబర్స్ బాగోలేదనుకోండి, డెఫినెట్గా అటువంటి స్టాక్స్లో మనం ప్రెషర్ అన్నది చూస్తాం. మన మనీపర్స్ ఫాలోవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. బట్ మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి సోషల్ మీడియాలో న్యూస్లు అవి చూసి ఒకసారి కంగారు పడి ఇన్వెస్ట్ చేస్తారు కదా. సో అందుకనే దీని గురించి అయితే షేర్ చేస్తున్నాను. దీంతో పాటుగా తమిళనాడు ఎలక్షన్ చూసినట్లయితే కొత్తగా పార్టీ ఫామ్ చేసినటువంటి విజయ్ గారి పార్టీ అయితే లీడ్లో కనపడుతున్నది కదా. సో మైట్ బి ఏమైనా అలయన్స్ అవి ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారేమో అన్నది చూడాలి. అక్కడ ఒక చోటే క్లియర్గా మనకి రిజల్ట్ ఇప్పటికి కూడా తెలియలేదు, అంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే తెలియలేదు. దాంతోపాటుగా ఆయన మేనిఫెస్టోలో మనం చూసాం అనుకోండి, కొన్ని అనౌన్స్మెంట్స్ వచ్చాయంటే ప్రతి చోట కూడా సీసీ కెమెరాస్ అవి ఉండేలా చూస్తాం అనేది అనౌన్స్ చేశారు. ఒకవేళ ప్రతి ఒక్క చోట బ్లైండ్ స్పాట్స్ లేకుండా సీసీ కెమెరా ఇన్స్టలేషన్ తమిళనాడులో స్ట్రాంగ్గా జరిగిందనుకోండి, మనకి సీసీ కెమెరా రిలేటెడ్ కంపెనీస్కి అది మంచి ఆర్డర్సే రావచ్చు. సో సిపి ప్లస్ అది ఉన్నది కదా, అటువంటి కంపెనీస్ అయితే బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆయన మేనిఫెస్టోలో చూసినట్లయితే ఒక్క పథకం కొంచెం టఫ్గా కనబడుతుంది. ప్రెసెంట్ అంటే యుఎస్ ఇరాన్ వార్ వలన గ్యాస్ సప్లైస్ అయితే మనకి కొంచెం కష్టంగానే ఉన్నది కదా. సో ఆయన అనౌన్స్మెంట్స్లో ఉమెన్స్ రిలేటెడ్గా ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్లో పెర్ ఇయర్ 6 గ్యాస్ సిలిండర్స్ వరకు ఫ్రీగా ఇస్తాం అన్నట్టుగా అనౌన్స్ చేశారు. సో అది అమలు చేయడం కొంచెం, అంటే ఆయనకనే కాదు ఏ గవర్నమెంట్కైనా ఇటువంటి సిచ్యువేషన్లో టఫ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. సో ఎవరైనా ఇక్కడ గెలవనే ఉండి, అంటే ఆయన పార్టీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ స్టేట్లో ఎవరైనా గెలవనే ఉండి మంచి నాయకత్వం అందించి మనకి స్టేట్ని బాగా డెవలప్ చేసి ఇన్వెస్ట్మెంట్స్ అవి బాగా తీసుకురాగలిసారు అనుకోండి, డెఫినెట్గా అది ఆ స్టేట్కి పాజిటివ్ అవుతుంది అండ్ ఓవరాల్గా అది మన కంట్రీకి కూడా పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని లోరస్ ల్యాబ్స్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలి. యాక్చువల్లీ థర్స్డే రోజు వీళ్ళ రిజల్ట్స్ వచ్చాయి. మనం థర్స్డే రోజు డైలీ మనీషోలో వీళ్ళ రిజల్ట్స్ రిలేటెడ్గా కూడా డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. రిజల్ట్స్ వచ్చిన రోజు కన్నా కూడా ఈ రోజు స్టాక్లో ఎక్కువ పాజిటివ్ రియాక్షన్ కనపడింది కదా. సో స్టాక్ అంత పాజిటివ్గా రియాక్ట్ అవడానికి రీజన్ వీళ్ళ మేనేజ్మెంట్ ఏదైతే కాన్ కాల్లోని స్టేట్మెంట్స్ ఇచ్చిందో, మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి కామెంట్స్ తోనే స్టాక్ అంతలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ 2 years లోనే వీళ్ళు 3,000 crores వర్త్ క్యాపెక్స్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 28 కల్లా 4 అడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అయితే స్టార్ట్ అవుతాయని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27 కల్లా వీళ్ళ CDMO లార్జ్ గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఫస్ట్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్
స్టార్ట్ అవుద్దని అండ్ సెకండ్ ప్రొడక్షన్ ఫైనాన్షియల్ ఇయర్ 27 Q2 కల్లా స్టార్ట్ అవుద్దని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఇంత స్ట్రాంగ్గా క్యాపెక్స్ చేస్తామంటున్నారు. దట్టు వీళ్ళు ఏవైతే టైమ్ లైన్స్ పెట్టారో ఆ టైమ్ లైన్స్ లోపు వీళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ అవుద్దని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ వచ్చింది కదా. సో దీనివల్ల ఏమవుతుంది, సో వీళ్ళు ఎడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్లయితే ఆల్రెడీ వీళ్ళకి డిమాండ్ బాగానే కనపడుతున్నది కదా. ఆ డిమాండ్ ని వీళ్ళు మీట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. దీని ద్వారా ఫ్యూచర్ లో కూడా వీళ్ళ CDMO బిజినెస్ ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని 6 years బ్యాక్ ఇది API మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా ఉంటే ఇప్పుడు కంప్లీట్ గా CDMO ఫోకస్డ్ బిజినెస్ గా అయితే వీళ్ళది మారుతుంది. దీని వలన కమింగ్ ఇయర్స్ లో లోరస్ ల్యాబ్స్ చాలా మంచి గ్రోత్ డెలివర్ చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లుగా మేనేజ్మెంట్ దగ్గర నుంచి గైడెన్స్ రావడం జరిగింది. సో మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఎప్పుడైతే ఇంత పాజిటివ్ స్టేట్మెంట్స్ వచ్చాయో ఆబ్వియస్లీ దాన్ని మార్కెట్ పాజిటివ్ గానే తీసుకుంటుంది కదా. దాంతోనే మనకి లోరస్ ల్యాబ్ స్టాక్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ 1-2 years బిఫోర్ చూసినట్లయితే లోరస్ ల్యాబ్స్ వాళ్ళ నెంబర్స్ కంటిన్యూస్ గా వీక్ గా వస్తుండడంతో స్టాక్ లోని మ్యాసివ్ సెల్ ఆఫ్ అన్నది కనపడింది. దాని తర్వాత రీసెంట్ గానే లాస్ట్ ఒక 3-4 quarters నుంచి వీళ్ళ నెంబర్స్ లో మంచి రికవరీ కనపడుతుండడంతో స్టాక్ బాగానే రికవర్ అయింది. సో ఇక్కడి నుంచి కూడా మేనేజ్మెంట్ చెప్తున్నట్టుగా ఈ గ్రోత్ గైడెన్స్ ఏదైతే ఉందో దాన్ని గనక వీళ్ళు మీట్ అవ్వగలిసినట్లయితే డెఫినెట్ గా లోరస్ స్టాక్ లోని మనకి మంచి పాజిటివ్ మూమెంటం కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ పెట్రోల్, డీజిల్ అండ్ అలాగే గ్యాస్ ధరలు త్వరలో పెరగబోతున్నాయంటే దీని రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉన్నది. ఫస్ట్ థింగ్, ఈ వీకెండ్ లో గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి అనౌన్స్మెంట్ మీరు చూసారనుకోండి, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అదే హోటల్స్ లో, హాస్టల్స్ లో వీటన్నిటిలో యూజ్ చేసేటువంటి కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ ఉంటాయి కదా, వీటి కాస్ట్ ని గవర్నమెంట్ 993 రూపీస్ పెంచింది. సో ఈ ప్రైస్ పెంచడం ద్వారా ఇప్పుడు మార్కెట్ లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 3024 రూపీస్ కి రీచ్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఈ ప్రైస్ పెంచిందో ఆ పెరిగినటువంటి ప్రైస్ హోటల్స్ పైన పడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ కాస్ట్ ని వాళ్ళు బేర్ చేయరు కదా. ఆబ్వియస్లీ ఆ కాస్ట్ ని వాళ్ళు ఎండ్ యూజర్ కే పాస్ ఆన్ చేస్తారు కాబట్టి ఇక పైన హోటల్ బిల్స్ కావచ్చు, హాస్టల్ బిల్స్ కావచ్చు, వీటన్నిటి యొక్క కాస్ట్ కూడా పెరిగిపోతుంది. బట్ యాజ్ ఆఫ్ నో చూస్తే రెసిడెన్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గవర్నమెంట్ పెంచలేదు. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ రావగానే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏం చెప్తున్నాయంటే వాళ్ళకి తెలిసినటువంటి గవర్నమెంట్ సోర్సెస్ ద్వారా చెక్ చేస్తే నెక్స్ట్ 1 week లోని రెసిడెన్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా 50 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉన్నదని అండ్ అలాగే పెట్రోల్, డీజిల్ రేటు కూడా 3-4 రూపీస్ పర్ లీటర్ పెంచేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు గవర్నమెంట్ మేము ఎలక్షన్స్ అయిన తర్వాత పెట్రోల్, డీజిల్ రేట్లు అయితే పెంచమని చెప్తానే వస్తున్నది. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి అప్డేట్స్ ప్రకారం చూసినట్లయితే డెఫినెట్లీ త్వరలోని పెట్రోల్, డీజిలే కాదు ఈవెన్ రెసిడెన్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్టిల్ ఈ రోజుకి కూడా ఇరాన్ వార్ రిలేటెడ్ గా ఒక క్లారిటీ అయితే రాలేదు కదా. స్టిల్ అక్కడ ఇష్యూ అయితే అలాగే కంటిన్యూ అవుతుంది. సో దాని వలన మనకి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి క్రూడ్ కావచ్చు, గ్యాస్ సప్లైస్ కావచ్చు ఇంపాక్ట్ అవుతున్నాయి. కాబట్టి మనకి ముందున్నంత సప్లై అయితే ఇప్పుడు ఎక్కడా కూడా లేదు కదా. మన ఇండియానే కాదు ప్రతి కంట్రీలో కూడా ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నది. ఈవెన్ యుఎస్ లో కూడా మీకు ఇక్కడ ఒక ఇమేజ్ చూపెడతాను చూడండి. యుఎస్ లో ఏకంగా గ్యాస్ రేటు వార్ ముందు నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే 50% పైన పెరిగినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో మన ఇండియాలోని రీసెంట్ గా అంటే వార్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కసారి మనకి రెసిడెన్షియల్ గ్యాస్ రేట్ పెంచారు కానీ పెట్రోల్, డీజిల్ కాస్ట్ పెంచలేదు కదా. సో త్వరలోనే ఈ పెట్రోల్, డీజిల్ అండ్ అలాగే రెసిడెన్షియల్ గ్యాస్ ప్రైస్ కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే డెఫినెట్ గా ఉన్నాయి. ఒకవేళ ఈ కాస్ట్ కనుక పెరిగినట్లయితే మన ఇండియాలోని ఇన్ఫ్లేషన్ అన్నది తిరిగి పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి డెఫినెట్ గా అది ఎకానమీ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ అంతేకాకుండా మనందరి పైన కూడా అంటే రెగ్యులర్ కాస్ట్ ఏదైతే ఉంటుందో మనందరిది రెగ్యులర్ కాస్ట్ కూడా పెరిగిపోనుంది. సో దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ అయితే ఎప్పటికీ ఏమంటే రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటి వరకు చెప్తా వస్తుంది మేమైతే పెంచమని. సో చూడాలి మరొక 1 week or 10 days తర్వాత గవర్నమెంట్ నిజంగా పెంచుతుందా లేదా అన్నది. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ని ప్రమోట్ చేసేందుకు గాను దీని ఇన్సెంటివ్ స్కీమ్ లో భాగంగా ఏవైతే కంపెనీస్ అప్లై చేసుకున్నాయో దానిలోని 58 కంపెనీస్ కి అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో ఏవైతే కంపెనీస్ దీనిలో సెలెక్ట్ అయ్యాయో ఆ కంపెనీస్ కి సర్టెన్ టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ ని మీట్ అయినట్లయితే గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ కంపెనీస్ కి ఈ స్కీమ్ లో భాగంగా ఇన్సెంటివ్ లభించనున్నది. టోటల్ గా ఈ స్కీమ్ యొక్క అవుట్లే 1500 crores. దీనిలో సెలెక్ట్ అయినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇది మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా AGR డ్యూస్ రిలేటెడ్ గా గవర్నమెంట్ దగ్గర నుంచి రిలాక్సేషన్ రావచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. దీనిలో భాగంగా ఇప్పుడు అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వీళ్ళ AGR డ్యూస్ యాక్చువల్లీ 87,000 crores ఉంటే దాన్ని ఇప్పుడు గవర్నమెంట్ 64,000 crores కి ఫిక్స్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వోడాఫోన్ ఐడియాకి 22,000 crores రిలీఫ్ దొరికినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా బిగ్ రిలీఫే వోడాఫోన్ ఐడియాకి రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేసింది. కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా గవర్నమెంట్ దగ్గర
నుంచి కొంత తక్కువ రిలీఫే వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటుగా వోడాఫోన్ ఐడియా వాళ్ళు 35,000 crores వర్త్ డెట్ రైజ్ చేయడానికి అని చెప్పి వేరియస్ లెండర్స్ తోని డిస్కషన్స్ లో ఉన్నారని సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ వోడాఫోన్ ఐడియాకి ఫండ్ చాలా అవసరం వాళ్ళ బిజినెస్ నది ఎక్స్పాండ్ చేయడానికి. ఇప్పుడు వీళ్ళు వేరియస్ లెండర్స్ తో డిస్కషన్స్ చాలా రోజుల నుంచి జరుపుతున్నారు కదా. ఏదైనా లెండర్ దగ్గర నుంచి లైక్ ఏమైనా పెద్ద పెద్ద బ్యాంక్స్ దగ్గర నుంచి వోడాఫోన్ ఐడియాకి డెట్ గానీ లభించినట్లయితే వోడాఫోన్ ఐడియాకి మరికొంత రిలీఫ్ దొరికేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ F&O సెగ్మెంట్ లోని కంటిన్యూస్ గా BSE వాళ్ళు NSE దగ్గర నుంచి మార్కెట్ షేర్ అయితే గెయిన్ అవుతూ వస్తున్నారు కదా. ఈ ఏప్రిల్ మంత్ లోని BSE మార్కెట్ షేర్ 55.4% కి అయితే పెరిగింది. NSE మార్కెట్ షేర్ 44.6% కి తగ్గింది. ఒకప్పుడు NSE F&O సెగ్మెంట్ లోని చాలా స్ట్రాంగ్ గా డామినేట్ చేసేది. బట్ BSE వాళ్ళు కంటిన్యూస్ గా ఏదైతే ఈ మార్కెట్ షేర్ ని గెయిన్ అవుతూ వెళ్తున్నారో అది BSE కి డెఫినెట్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ సిమెంట్ ప్రైసులు పెరగచ్చని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కదా. ఇప్పుడు ఓవరాల్ గా సిమెంట్ ఇండస్ట్రీ ఈ మే మంత్ నుంచి పర్ బ్యాగ్ పైన 10 to 15 రూపీస్ అయితే ప్రైస్ హైక్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా ఇప్పుడు వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి క్రైసిస్ వీటన్నిటి వలన రా మెటీరియల్ ప్రైస్ అనేది భయంకరంగా పెరుగుతున్నది కదా. సో ఆ ఇంపాక్ట్ ని తగ్గించుకునేందుకు గాను సిమెంట్ కంపెనీస్ ఇలా ప్రైస్ పెంచి కస్టమర్స్ కి పెరిగినటువంటి రా మెటీరియల్ ప్రైస్ ని పాస్ ఆన్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ప్రైస్ హైక్ తీసుకోవడం వల్ల వీళ్ళ మార్జిన్స్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటాయి కాబట్టి ఇది సిమెంట్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ HFCL వాళ్ళకి ఒక డొమెస్టిక్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 84 crores అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఈ కస్టమర్ కి ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే వీక్ గా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ సేల్స్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది అండ్ టోటల్ రెవెన్యూస్ కూడా డ్రాప్ అయ్యాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లోని వీళ్ళ టోటల్ రెవెన్యూస్ లో స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 101 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 54 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 31 crores కి తగ్గింది. ఈ క్వార్టర్ 4 లోని వీళ్ళు ఓవరాల్ గా 431 crores వర్త్ న్యూ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. అండ్ దీంతో పాటుగా ఈ క్వార్టర్ 4 లోని 178 crores ఆర్డర్స్ ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దీంతో ఈ క్వార్టర్ 4 ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1336 crores వర్త్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్న ఈ క్వార్టర్ లో నెంబర్స్ డిసప్పాయింట్ చేయడంతో ఈ రోజు సెషన్ లో జెన్ టెక్నాలజీ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. దీంతో పాటుగా జెన్ టెక్నాలజీస్ వాళ్ళు డాక్టర్ శ్రీనివాసరావు ఎలమంచిలి గారిని వీళ్ళ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా కొత్తగా అపాయింట్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ శ్రీనివాసరావు గారు DRDO లోని ప్రీవియస్ గా డైరెక్టర్ జనరల్ గా వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ ఈయనకి డిఫెన్స్ సెక్టర్ లోని 4 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని జెన్ టెక్నాలజీస్ యొక్క CTO గా వీళ్ళు అపాయింట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక రకంగా కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. సో ఇక్కడి నుంచి జెన్ టెక్నాలజీస్ యొక్క గ్రోత్ ని ఈయన ఎలా డ్రైవ్ చేస్తారన్నది మనం చూడాలి. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి మాస్గాండాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కానీ వీళ్ళ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోని మంచి గ్రోత్ కనిపిస్తున్నా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా డ్రాప్ అయింది. అండ్ ఈవెన్ ప్యాట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ప్యాట్ లో కూడా మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు దేర్ ఆర్డర్ బుక్ ఈ మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 20,535 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండి ఆర్డర్ బుక్ బాగున్నా సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ బాటమ్ లైన్ ఇంపాక్ట్ అయ్యేసరికి ఈ రోజు సెషన్ లో మాస్గాండాక్ షిప్ బిల్డర్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డ్రోన్ కంపెనీ అయినటువంటి ఐడియా ఫోర్జ్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ మీరు ఎబిటాలో కూడా చాలా మంచి గ్రోత్ చూడొచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని వీళ్ళు 59 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని వీళ్ళు ఓవరాల్ గా 530 crores వర్త్ ఆర్డర్స్ అయితే బుక్ చేయడం జరిగింది. కమింగ్ టు దిస్ క్వార్టర్ 4 హైలైట్స్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు కాంబాట్ క్యాపబిలిటీస్ లోకి ఎక్స్పాన్షన్ చేశామని అండ్ అలాగే యుఎస్ కి చెందినటువంటి లామర్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఒక ఇనాగ్రల్ ఆర్డర్ కూడా వచ్చింది. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. దీంతో పాటుగా యుఎస్ నేషనల్ టెస్ట్ పైలట్ స్కూల్లోని నాటో ఫోర్సెస్ ని ట్రైన్ చేసినటువంటి ఫస్ట్ గ్లోబల్ డ్రోన్ కంపెనీగా ఈ క్వార్టర్ లో వీళ్ళు మారినట్లుగా అండ్ దీంతో పాటుగా ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ కండిషన్స్ లోని యుఎస్ డాట్ కస్టమర్స్ కి వీళ్ళు
స్విచ్ అండ్ నేత్రాని సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేట్ కూడా చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ నెంబర్స్ బాగుండడంతో పాటు వీళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉండడంతో ఈరోజు సెషన్ లో ఐడియా 4 స్టాక్ అంతలా పెరిగింది. నెక్స్ట్ సోనా BLW వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు వీళ్ళ రెవెన్యూస్ లో 47% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 17% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ బీవీ సెగ్మెంట్ రెవెన్యూస్ లో కూడా ఈరోజు 22% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళు 150 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో 186 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ Q4 లోని వీళ్ళు 3 న్యూ ఈవీ ప్రోగ్రామ్స్ అయితే యాడ్ చేశామని, దీంతో వీళ్ళ దగ్గర 35 డిఫరెంట్ కస్టమర్స్ దగ్గర నుంచి 67 ప్రోగ్రామ్స్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ అదే డిమార్ట్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ రెవెన్యూస్ లో ఈరోజులోని 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 25.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో 16.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ Q4 లోని స్ట్రాంగ్ స్టోర్ ఎడిషన్ వీళ్ళు చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ Q4 లోని వీళ్ళు 58 స్టోర్స్ ని యాడ్ చేశారు. ఇక్కడ సీక్వెన్షియల్ బేసిస్ లో మీరు కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూస్ లోను ప్యాట్ లోను డ్రాప్ కనపడుతుంది కదా. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మనకి డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ వీళ్ళ నెంబర్స్ లో ఎస్పెషల్లీ డ్రాప్ కనపడుతుంది. సో వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. ఇయర్ లోని వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా వీళ్ళు ఇంకా బెటర్ గ్రోత్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయడంతో ఈరోజు సెషన్ లో ఎవెన్యూ సూపర్ మార్ట్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ కస్టమర్ అసెట్స్ లో 14% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డిపాజిట్స్ లోని 15% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ కాసా రేషియోలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 13% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెట్ NPA నెంబర్ కూడా తగ్గింది. బట్ స్టిల్ స్టాక్ లో ఈరోజు ప్రెషర్ కనపడింది కదా. దానికి కారణం వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ మీరు అబ్జర్వ్ చేయండి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో 4.97% గా ఉంటే అది ఈ క్వార్టర్ కి 4.67% కి తగ్గింది. ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ తో మనం కంపేర్ చేసిన ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోని వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లోని సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. ఈ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఇంపాక్ట్ అవడంతోనే ఈరోజు సెషన్ లో కోటక్ మహీంద్రా బ్యాంక్ స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ CDSL వాళ్ళ నెంబర్స్ వచ్చే ఈ క్వార్టర్ లో వీళ్ళు వీక్ నెంబర్స్ ని డెలివర్ చేశారు. కన్సాలిడేటెడ్ బేసిస్ లో మనం చూసినట్లయితే వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని ఇయర్ లో 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 20% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ నెట్ ప్రాఫిట్ లో ఇయర్ లో 21% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో ఏకంగా 40% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ ఇంపాక్ట్ అవడంతోనే ఈరోజు సెషన్ లో CDSL స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో BHEL వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 504 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 390 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 1290 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో BHEL స్టాక్ లో మనకి పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ అంబుజా సిమెంట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ వాల్యూమ్స్ లో ఇయర్ లో 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఆపరేటింగ్ రెవెన్యూలో కూడా ఇయర్ లో చూసినా క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ లో 22% డ్రాప్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లో కూడా ఇయర్ లో 34% డ్రాప్ కనపడుతుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో ఇయర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.